టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని అరాచకాలు పెరిగిపోతున్నాయని స్వయంగా టీడీపీ నేత సీనియర్ నేత శ్రీనివాస్ వీడియో విడుదల చేయటం ప్రస్తుతం రాజకీయంగా వాడివేడి చర్చకు దారితీసింది. దెందులూరులోని ప్రజాస్వామ్యం కూనరిల్లిపోయిందని, పేకాట, కోడి పందాలు యథేచ్ఛగా జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవటం లేదంటూ సీనియర్ నేత శ్రీనివాస్ ఆరోపించారు. అధికార పార్టీకి చెందిన సీనియర్ నేత వీడియో చూసిన తర్వాత కూడా ఇది మంచి ప్రభుత్వమే అంటారా అంటూ స్థానికులు మాట్లాడుకుంటున్నారు. రద్దు చేసే ప్రక్రియ అనేది ఆబ్కారీ వ్యవస్థ కనీసం పట్టించుకోకపోవటాన్ని మనం చూస్తే ఈ వ్యవస్థలు మా దెందులూరు నియోజకవర్గంలో ఏ విధంగా దిగజారిపోయి పనిచేస్తున్నాయో మరోసారి రుజువైంది. ఇక్కడ మా దెందులూరు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం కూని అయ్యి వ్యక్తిస్వామ్యం నడుస్తుంది. వ్యవస్థలన్నీ కూడా వ్యక్తిస్వామ్యం చుట్టూ చేరి వ్యక్తిస్వామ్యం ప్రకారం నడుస్తున్నాయి. ఎందుకంటే పోలీసు డిపార్ట్మెంట్ వారు కూడా ఈ మధ్యన డ్రోన్స్ ప్రయోగించి పేకాట్లో కోడిపందాలు ఉంటే పట్టుకోవటం మనం చూస్తున్నాం. దురదృష్టవశాత్తు ఆ డ్రోన్లు జగన్నాథపురంలో రోజు జరిగే కోడిపందాలని చిత్రీకరించవు. అదే డ్రోన్లు పోలవరం కాలువ మీద రోజు మట్టి దందా జరుగుతుంటే ఒక్క డంపర్ కానీ ఒక్క మట్టి ట్రాన్స్పోర్టేషన్ కానీ ఆ డ్రోన్లు ఎక్కడా కూడా చిత్రీకరణ చేయు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే ఈ నియోజకవర్గంలో కార్యనిర్వాహక వ్యవస్థ అనేది అట్టర్